ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుంచి 27 దాకా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. 2 వాక్యము ద్వారా ఉదక స్నానము చేయాలని ఆయన తన ప్రయత్నము తాను చేస్తున్నాడు. మనల్ని నిర్దోషమైనటువంటి వారముగా మహిమ గల సంఘముగా ఉండాలని ప్రయత్నము చేస్తున్నాడు. కళంకం ఉండకూడదు, మనలో ఉండకూడదు. మరి ఏదైనా కూడా ఉండటానికి వీల్లేదు. మనము యేసు క్రీస్తు ఆయన సంఘమును ఎంతగానో ప్రేమించాడు. తన వాక్యము ద్వారా ఉదక స్నానము చేత పవిత్రపరచుకున్నాడు. ఆమేన్. కోసం ఆయన 10 ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన తన్ను తానే. కాబట్టి సంఘం ఎప్పుడు కళంకం గాని మడత గాని లేకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఎవరైనా కూడా దోషము గాని అతిక్రమణ గాని ఇలాంటి లక్షణములు అతనిలో ఉన్నట్టయితే క్రీస్తు సంఘముగా వాళ్ళు పనికి రారు. అలా ఉండకూడదు. మీరు ఇర్మియా ఇప్పుడు దోషము గాని అతిక్రమణ గాని అపరాధము గాని పాపము గాని ఇలాంటివి ఏమీ కూడా మనలో ఉండకూడదు. ఇర్మియా 2:22 వచనము 26 బ్రదర్. 2:26 దొరికిన దొంగ సిగ్గుపడినట్లు. ఇదేనా బ్రదర్? 2:22 నీవు క్షారముతోను కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచు. ఆమేన్. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. అంటే మనుషుడు ఏమనుకుంటాడు? నేను క్రైస్తవ సంఘము బ్రహ్మాండ సంఘములో ఉన్నాను, నేను అసలు కళంకం లేకుండా ఉన్నాను, పడతలు నా దగ్గర లేవు అని అనుకునేటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. వాళ్ళు ఎలాంటి నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమ గల సంఘము గలగా వాళ్ళు ఉండాలి. మనము
ఎట్టున్నారమ్మా? మహిమగల మహిమ సంఘం. సంఘంగా ఉంది. పవిత్రపరచబడిన వారు. ఆ సంఘము మన సంఘము ఎట్టున్నారంటే మహిమ గల సంఘములాగా కనబడాలి. ఉత్తత మాటలు మాట్లాడేవారుగా ఉండకూడదు. మనం అబద్ధాలు ఆడుతున్నాము, కళంకములు ఉన్నాయి. అబద్ధాలు ఆడుతున్నాము, మడతైనను ఇట్లాంటి మనలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్కసారి కూర్చొని పరిశీలన చేసుకోండి. ఏ విషయాలలో నేను కలిగి ఉన్నాను, పరిశీలన చేసుకోవాలి. దోషం ఉందేమో అని. ప్రతిరోజు ప్రతి దినము మనము మహిమ గల సంఘముగా మనం ఉంటాము. ఒకటి, దేవుని వాక్యము చదువుతాము, మంచిది. వాక్యం ద్వారా ఉదక స్నానము చేయబడుతున్నాము, బాగుంది. అయితే మహిమ కలిగినటువంటి సంఘముగా కూడా మనము మార్చబడాలి. ఒకటి మహిమ కలిగి, మూడు నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా, ఆయన ఎదుట నిలబడగలిగిన స్థితిలో ఉండాలి. స్నానమైనటువంటి వారుగా మహిమ గలగ సంఘముగా మనము ఉండాలి. అంతేగాని నేను క్షారము దాచుకున్నాను, క్షారము శుభ్రంగా రాసేసుకున్నాను కాబట్టి నీవు క్షామముతో కడుగు నిన్నను క్షారముతో కడుగుకొని విస్తారమైన మనుషులకు కనబడమండి. మనుషులకి క్షారము కడుకుంటే మనిషికి కళ్ళ కనబడకపోవచ్చునేమో, కానీ ఆయనకు ఎట్లా కనబడుతున్నాయి? ఆయన దృష్టికి మరకవలే నాకు కనబడుచున్నవి. మనం ఇంతకు ముందు మనం తెలుసుకున్నాము, దోషము వేరు, పాపం వేరు, అపవిత్రత వేరు. పాపము వేరు అని అన్ని సపరేట్ గా మనము తెలుసుకున్నాం. అవునా? కొంతమంది రాకపోయి ఉండొచ్చు, వాళ్ళు గ్రహించలేకపోయి ఉండొచ్చు. వాళ్ళకి మరియు దేవుడు నాకు సమయం ఇచ్చినప్పుడు దాని తేడా మీకు తెలియజేయబడుతూ ఉంది. ఆమేన్. గుర్తుంచుకోవాలి, దోషము అనేటువంటిది వేరు, పాపం అనేది వేరు, అతిక్రమణ అనేది వేరు అనే విషయాన్ని మొట్టమొదటి గుర్తు తెరగాలి. ఎందుకంటే మీరు అనుకుంటారు, నేను వ్యభిచారం చేయలేదే, నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించలేదే, ఏమి తప్పు చేయకుండా ఉన్నాను, అయితే మరి నా ప్రార్థన ఎందుకు చేయడు, ఆలకించడు ఆయన అని భావిస్తారు. కానీ దోషాలు చాలా ఉన్నాయి. నీకు పాపము చేయకపోవచ్చు, కానీ నీ లోపల దోషములు నీలో ఉంటాయి. మాట్లాడకుండా ఉంటావా నువ్వు? ఏదో ఒకటి మాట్లాడతావు. మాట్లాడినట్టు నీకు దోషముగా పరిగణించబడుతుంది. అసలు మాట్లాడనండి ఉంటావా? నిజమేనా? అబద్ధం. నేను ఎవరితో మాట్లాడనండి అంటే అసలు మాట్లాడుకుంటా మొగోడా? ఏదో రకంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడే మాటల నుంచే నా చిన్న తప్పు అయినా దొర్లిపోతుంది.
ఖచ్చితంగా తప్పు జరిగింది. అది చాలు దోషం. ఆ విధంగా నీవు అపరాధము చేశావు కనుక నీవు ఆయన నీ కళ్ళు చూసి పరిశీలించినప్పుడు అలాంటివి కూడా కనబడుతున్నాయి ఆయనకి. ఆమేన్. ఆమేన్. అన్ని కనబడుతున్నాయమ్మా, అన్ని కనబడుతున్నాయి ఆయనకి. హల్లెలూయా. అంటే నేను చూస్తున్నా దేవుడు నా కళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కనబడుతున్నావు, ప్రజలకు ఎవరికి కనబడదు, కానీ దేవుడికి మాత్రము ఎంతో కనబడుతున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. కీర్తన 50 కీర్తన 9:0 అంటే 98. 98. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. రహస్య పాపాలు కనబడుతున్నాయి అమ్మా. ఎట్లా? ఆయన ఎదుట మన రహస్య పాపాలు ఆయన ఆయన చూస్తున్నాడు. రహస్య పాప, రహస్యాలంటే ఎవరికి? జనాలకి. ఆ వ్యక్తి మాత్రం పాపం చేస్తున్నాడు, కానీ జనాలకి కనిపించకూడదు, కానీ దేవునికి మాత్రము కనపడుతున్నాయి. రహస్య పాపాలు కనపడుతున్నాయి. రహస్య పాపములు నీకు కనబడతాయి ప్రభువా. ఎవడైనా నేను పాపము చేయలేదు, నేను రహస్య పాపములు ఎరగను అని చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు. ఎవరంటే దేవుడితో చెప్పుకోండి. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి దోషములు ఉంటాయి, రహస్య పాపాలు కూడా మనకి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కీర్తన 31:10. 31:10. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతుంది, నా ఎముకలు క్షీణించుచున్నవి. చూడండి, దోషమును బట్టి బలము బలం తగ్గిపోతుంది. బ్రదర్, మా ఇంతకు ముందు భలే బలంగా ఉన్నారు బ్రదర్, ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాను బ్రదర్. ఎందుకు అవుతున్నావు బ్రదర్? ఇక్కడ చెప్పాడు, దోషమును బట్టి బలము తగ్గిపోతుంది, నా ఎముకలు క్షీణించుచున్నవి. అవునా కాదా? ధైర్యంగా చెప్పండి. అవునండి. కాబట్టి కీర్తన 32:5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఆమేన్. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా దోషము నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఆమేన్. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన సన్నిధిలోకి వచ్చి అతిక్రమాలన్నీ ఆయనకు ఒప్పుకోవాలి. అందుకని ఒప్పుకోవాలంటే ఈరోజు మొత్తం కూడా ఏం మాట్లాడాను, ఎవరితో మాట్లాడాను, ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది అని అతను పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఉండినట్టయితే పాపము చేయకపోవచ్చునేమో, నాకు తెలియదు.
మాటలలో విచారించి మాటల్లో దోషము 10 ఆజ్ఞలు చెప్పినటువంటి అవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నాను. రైట్, మంచిది. కానీ దోషము అనేటువంటిది, అపరాధము అనేటువంటిది, రహస్యం పాపములని రహస్య పాపం తెలియకుండానే ఉన్నాయి తెలియకుండా. మరి అందుకని మనం ఏం చేయాలి? అవన్నీ ఇప్పుడు దోషం వచ్చింది, దోషము ద్వారా మనము బలము తగ్గిపోతుంది, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి అని భావిస్తున్నావు కదా. కాబట్టి నీవు ఒప్పుకో. కూర్చొని ఏం చేయాలి? ఒకసారి పరిశీలించుకొని ఒప్పుకోవాలి. విధిలో ఒప్పుకోవాలి. 1, 2, 3 అన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యోబు 31వ అధ్యాయము 33, 34 చదవండమ్మా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఆమేన్. ఆమేన్. మీరు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మీరు మ్యూట్ చేసుకొని మాట్లాడుకోండి. అది వినపడాలంటే ఓకే చెప్పండి, నేను మెలకొండ కూర్చుంటాను, మీరు మాట్లాడుకోండి. ఆమేన్. ఆమేన్. అలా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు ఇంట్లో నేను మౌనముగా నుండి కుటుంబంలో తిరస్కారం వస్తుందని భయపడతారు. వాళ్ళు భయపడతారు కదా. మన గ్రూప్ లో కూడా ఒక స్త్రీ పాపం తన భర్త భయపెడుతున్నాడని రావటం మానేసింది. కానీ దేవుడు ఆ సహోదరికి సహాయము చేయను గాక. కాబట్టి వీళ్ళు భయపడుతూ ఉంటారు, కుటుంబంతో భయపడతారు, లోకములో భయపడతారు, లోకస్తులతో భయపడతారు, లోక సంబంధమైన విషయం కలిగినటువంటి వాళ్ళందరితో భయపడతారు. తర్వాత చదువు. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణవుతాను. ఇప్పుడు అతను ఎట్లాంటోడు? వేషధారి ఎట్లాంటోడు? ఇవన్నీ కూడా చేసు అతను ఎట్లాడు? కావాలి తీసుకోకన్నా కావాలి తీసుకుంటా. వేషధారణ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. కాబట్టి మనము క్రీస్తును ప్రేమించి క్రీస్తు యొక్క లో కళంకం ఉండకూడదు, మడత ఉండకూడదు, నిర్దోషము ఉండకూడదు. నిర్దోషము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, సంఘముగా. నిర్దోషము అంటే
నిర్దోషం అంటే ఏ దోషము దోషం లేకుండా, దోషం లేకుండా, కాబట్టి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని మనం ఉండాలి. కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. అంటే ఇది మరి ఏదైనా ఉండకూడదు. మనం ఎప్పుడు పరిశుద్ధ దేవుని వాక్యమును చదువుకుంటూ ఆ వాక్యముతో ఉదక స్నానము చేసుకునేటువంటి వారుగా ఆ వాక్యము ద్వారా మనల్ని పవిత్రపరుస్తారు. ప్రతి నిమిషము పరిశీలన చేసుకొని మనము పరిశుద్ధ క్రైస్తవ సంఘము, యేసు ప్రభు యొక్క క్రీస్తు సంఘముగా ఉంటే మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం ఆయన ఖచ్చితంగా ఆయన చేతి బహుమానం పొందుతాము. ఆమేన్. ఆయన దృష్టికి అంగీకారం. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము మనుషులమునైనా అనేక విషయాలలో మేము తప్పిపోతున్నాము. నోటి మాట చాలయ్యా, నోటి మాటతో మాట్లాడతాం. నీవు మహాపరిశుద్ధుడవు అయ్యా. నువ్వు నిజంగా నీవు నాయన ఎంత గొప్ప దేవుడవు. మమ్మల్ని దయతో క్షమించు నాయన. మీ అనేక తప్పిదాలు తెలిసి తెలియక చేస్తున్నాం. దయతో క్షమించు అయ్యా. వాసము ప్రభువా, మాకు యేసు ప్రభు నిజమైన దేవుడు అని మాత్రం నమ్మేము. మేము నమ్మేము, సాధ్యమైనంత వరకు ప్రయత్నము చేస్తున్నాం. కాబట్టి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.